వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై వేలాది మంది భక్తులు తిరుపతి వెళుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి పాట విన్నారా? ఉదయాన్ని అనగా వెళ్ళేటువంటి భక్తులు సాయంకాలానికో ఏ రాత్రికో గర్భగుడిలోకి వెళ్ళడం జరుగుతుంది. తీరా గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులను తొందరగా బయటికి పంపడం జరుగుతుంది. అలా పంపించకపోతే వేలాది మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వదు. కాబట్టి సరే, ప్రతి ఒక్క భక్తుడు గర్భగుడిలోకి వెళ్ళిన వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని చూస్తూ వెళుతూ మరల బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ రావడం జరుగుతుంది. అయినా తనివి తీరదు. ఇది పాట ఎవరు రాసింది అంటే మన జొన్నవిత్తుల వారు తిరుపతి వెళ్ళినప్పుడు అదంతా చూసి అప్పటికప్పుడు ఈ పాట రాయాలని రాసినటువంటి మహానుభావులు. తిరుపతి వెంకటేశ్వర నీ రూపం కనబడక మనసోనిపై నిలబడక ఒక్క క్షణం నేను చూచినంతనే పూజారులు బయటకు నిడుతుంటే వెనక్కి తిరుగుతూ నీ వెళ్ళలేక నీ వెళుతున్నా
బయటకు నెడుతుంటే నక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. నక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. నక్కి తిరుగుతూ కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదు. వజ్ర కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదు. శంఖు చక్రముల చూసే కోరిక తీరనే లేదు. శంఖు చక్రముల తీరనే లేదు. వక్షస్థలమున లక్ష్మిని గాని మనలో కౌస్తుభతారం గాని నీ పాదపద్మముల సొగసును గాని చూసే భాగ్యం లేదు. చూసే సమయం లేదు. చూసే భాగ్యం లేదు. నీ గొర్ర వీక్షణ నాపై ప్రసరించు.